విజయనగరం జిల్లా రాజాంలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఓ బ్యాంగిల్ షాపు యజమానికి నకిలీ బంగారాన్ని అంటగట్టి 6 లక్షల రూపాయలతో ఓ జంట పరారైంది. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితుడు జగదీష్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు పోలీసులు. చూసిన విజయనగరం జిల్లా రాజాంలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఓ బ్యాంగిల్ షాప్ యజమానికి నకిలీ బంగారాన్ని అంటగట్టి 6 లక్షల రూపాయలతో ఓ జంట పరారైంది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు జగదీష్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు పోలీసులు. శాంతినగర్ చెందిన జగదీష్ అనే వ్యక్తి వాళ్ళకి అమ్మవారి టెంపుల్ దగ్గర బ్యాంగిల్ షాప్ గత 2 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు. ఈ బ్యాంగిల్ షాప్ దగ్గర గత 15 రోజుల నుంచి ఒక అన్నోన్ జంట, ఒక లేడీ ఒక జంట ఇద్దరు వాళ్ళ దగ్గరికి రావడం, పరిచయం ఏర్పరచుకున్నారు. పరిచయం ఏర్పరచుకుని వెంటనే వాళ్ళ దగ్గర గోల్డ్ ఉందని చెప్పి ఆ గోల్డ్ అమ్ముతామని చెప్పి బయట అమ్మలేమో మీరే కొనాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వెంటనే సరే ఆ గోల్డ్ మేము కొనుక్కుంటాము అని చెప్పి ఈయన ఆ గోల్డ్ తీసుకుంటామని చెప్తే ఆ బిస్కెట్ తీసుకొచ్చి వాళ్ళు ఎదురుగానే ఆ బిస్కెట్లో ఒక చిన్న ముక్క ఏర్పడం జరిగింది. ఆ ముక్క తీసుకెళ్లి బోత్ పార్టీస్ కూడా టెస్టింగ్ తీసుకెళ్లారు. టెస్టింగ్ తీసుకెళ్లి అది ఒరిజినల్ గోల్డ్ అని తెలుసుకొని రిమైనింగ్ గోల్డ్ కొందామని చెప్పి ఆ రిమైనింగ్ గోల్డ్ బదులుగా రిమైనింగ్ బిస్కెట్ బదులుగా 6 లక్షల నగదు చెల్లించారు. 6 లక్షల నగదు చెల్లించి రిమైనింగ్ గోల్డ్ ఇచ్చేసి వీళ్ళు వెంటనే బండి మీద పరారైపోయారు. ఇద్దరు కూడా పరారైపోతే ఈ రిమైనింగ్ బిస్కెట్ అనేది వీళ్ళు టెస్టింగ్ తీసుకెళ్తే అది ఫేక్ అని తెలిసింది. ఆ ఫేక్ అని తెలిసి వీళ్ళు మోసపోయని చెప్పి మన పోలీసులకు ఆశ్రయించారు. మన 11వ తారీఖు సంఘటన జరిగింది. 12